प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। ॐ शं भद्रज्वालाजिह्वे करालवक्त्रे करालदंशे प्रत्यङ्गिरे शं ह्रीं ॐ भन्। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన యంత్రాన్ని మీకు నరసింహస్వామి యంత్రం అన్నమాట. అష్టముఖ గండభైరుండ నరసింహ యంత్రం. కామెంట్లో ఒక అతను గురువుగారు యంత్రం గురించి కూడా చెప్పండి గురువుగారు అని పాపం కామెంట్లో పెడుతున్నాడు. నేను కూడా చేద్దాం యంత్రాల గురించి అనుకున్నా. అయితే అద్భుతమైన యంత్రాలు తెలుసమ్మా నాకు. ఆ యంత్రాల గురించి కూడా చెప్తా మీకు. మారణ ప్రయోగం చేసేటప్పుడు ఏ యంత్రం వేసుకొని కూర్చోవాలి, వశీకరణానికి ఏ యంత్రం వేసుకొని కూర్చొని చేయాలి, అలా నా దగ్గర అద్భుతమైన యంత్రాల గురించి ఉన్నాయి. అయితే నేను అన్నీ తెలిసి నాకు అన్నీ గొప్ప అని చెప్పట్లేదమ్మా. నాకు తెలిసింది ఆవగింజ అంతే. నాకు అన్నీ తెలిసి నేను ఏ రోజు చెప్పలేదు. యంత్రాల గురించి కూడా పెట్టండి గురువు గారు అని చెప్పాడు కాబట్టి ఈరోజు ఒక యంత్రాన్ని, ఒక అద్భుతమైన యంత్రం ఇది. అష్టముఖ గండభైరుండ నరసింహ యంత్రం అంటే ఇది ఎంత పవర్ఫుల్ అంటే చాలా శక్తివంతమైన యంత్రం. ఎటువంటి ప్రయోగాలు కానీ, దుష్ట ప్రయోగాలు కానీ, ఏవైనా పిశాచాలు పట్టినప్పుడు కానీ, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కానీ ఈ యంత్రాన్ని చక్కగా రాగిరేఖ మీద గీసుకొని ఒక తావీదులో పెట్టుకొని వాళ్ళ మెడలో కానీ ఎక్కడైనా చేతికి కానీ కట్టుకున్నప్పుడు అద్భుతమైన ఫలితం వచ్చింది. ఇదే యంత్రాన్ని కొంచెం మందమైన రేఖ మీద గీసుకొని పూజా మందిరంలో పెట్టుకుంటే, వ్యాపార స్థలాల్లో పెట్టుకున్నా అద్భుతమైన ఫలితం వచ్చింది. వ్యాపార స్థలాల్లో పెట్టుకుంటే వాళ్ళకి ఎవరు ఏడుపు తగలదు, ఏ గోస తగలదు, ఎవరు ఏం చేయలేరు. అసలు అంత శక్తివంతమైన యంత్రం ఇది. ఇళ్ళల్లో పెట్టుకున్న వాస్తు దోషాలున్నా కొట్టుకుపోతాయి. గురువుగారు యంత్రం చూపించారు కదా, వీడియోలో యంత్రాన్ని చూపిస్తాను. ఈ యంత్రాన్ని చూపించారు కదండి, రేపు రాగిరేఖ తెచ్చుకొని గీసేసుకుంటే అది పనిచేయదు. యంత్రం పనిచేయాలంటే మంత్రం రావాలి. ప్రతి ఆ మంత్రానికి ఒక మంత్రం ఉంటుంది బాబు. ఆ మంత్రాన్ని సిద్ధి పొందించుకున్నాక యంత్రం మీద మీరు గీస్తే పనిచేసిద్ది అనమాట. ఇప్పుడు నేను అద్భుతమైన మంత్రాన్ని కూడా చెప్తాను. ఆ మంత్రాన్ని ముందు మీరు చేయండి. 41 రోజుల పాటు స్వామివారిని చాలా నియమనిష్టలతో ఎంతో అద్భుతంగా చేసుకుంటే ఆ మంత్రాన్ని, తర్వాత మీరు యంత్రాన్ని మీరే స్వయంగా గీసుకొని మీరు పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ మంత్రాన్ని చక్కగా స్వామివారిని ఎలా చేయాలని అంటే, స్వామివారిని చక్కగా మనం చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని 41 రోజుల పాటు ఉపాసన, స్వామివారి మంత్రంతో చేసేది ఉపాసన అయింది. మామూలు పూజ చేసుకుంటే ఆరాధన అయింది. ఉపాసన చేయండి చక్కగా 41 రోజుల పాటు. చాలా నియమాలు ఉంటాయి. ఇది మామూలుగా ఆ మంత్రాల్లో కాదు. బ్రహ్మచర్యం పాటించాలి, ఏకభుక్తం చేయాలి, భూశయనం చేయాలి. ఈ చెడు అలవాట్లు ఉండకూడదు ముందు ఈ మంత్రం చేసేటప్పుడు. స్వామివారికి ఇష్టమైన చక్కగా మీకు తోచిన నైవేద్యాలు వండి పెట్టుకోవచ్చు. ఈ మంత్రం చేసేటప్పుడు ఎక్కువ స్వామివారికి ఉలవలు ఉడికించి అన్నంలో కలిపి పెట్టాలి. వీలైనంత ఎక్కువ ఇంతే పెడతా ఉండాలి. తర్వాత ఇక మీ పండో ఫలమో మీకు తోచింది ఇక మామూలు టైంలో పెట్టుకోవాలి. స్వామివారి చిత్రపటాన్ని పెట్టి రోజు బ్రహ్మముహూర్తంలో లేగాలి. బ్రహ్మముహూర్తంలో లేచి పొద్దున్న చేసుకోలేదు, ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను. ఆ టైంలో చేస్తేనే అద్భుతమైన శక్తి పడుతుంది. సాయంత్రం పూట సూర్యుడు అస్తమించినామంటే చేసుకోవాలి ఈ మంత్రాన్ని. అలా కంటిన్యూ చేయాలి. ఈ మంత్రం చేసేటప్పుడు వ్యసనాలు ఏం ఉండకూడదు బాబు. నేను ఆ సిగరెట్లు కాలుస్తాను, అవేవో నవ్వులుతానంటే కుదరదు. ఈ మంత్రంకి అంత శక్తివంతమైన స్వామివారికి ఈ మంత్రంకి అంత పవర్ ఉంటుంది. ఒక మంత్రాన్ని మనం చేసామంటే స్వామివారి శక్తి మీ మీద ఆ స్వామివారి శక్తి ఎప్పుడూ ప్రసరించి ఉంటుంది. అప్పుడు మనం చెడు వ్యసనాలు కానీ చేస్తే అవి ఏమైద్ది, ఆ స్వామివారిని అవమానించినట్టు అయింది. స్వామివారి పాపానికి మనం బరైపోతాం. మన ఈ మధ్యన ఒక అతను కాల్ చేశాడు బాబు. కాల్ చేసి గురువుగారు మంత్రం చేసేటప్పుడు సిగరెట్లో కాల్చొచ్చా అని అడిగాడు. అయితే కాల్చకూడదు బాబు, ఎవరు చెప్పారు మీకు? మంత్రం మన ప్రాణ సమానం అయింది. ఆ మంత్రం చదువుతా సిగరెట్ ఎలా కాలుతామంటే, కాల్చొచ్చు అంట కదా గురువుగారు, అఘోరీలు కాలుతున్నారంట కదా, మనం కాల్చి తప్పేంటి అని అతను అన్నాడు. అతని పేరు కూడా ఏదో ఉంది బాబు, ఈ మధ్యన ఫోన్ చేసి. అయితే నువ్వెక్కడ చూసావు బాబు? నేను ఎక్కడ చూసాలని అన్నాడు. ఇప్పుడు ఆ పేర్లన్నీ మనకెందుకు? అయితే అది చాలా తప్పు. ఒక మంత్రాన్ని పఠించేటప్పుడు మంత్రదేవత మన యొక్క నాలుక మీద ఉంటుందని మీకు మా కిందటి వీడియోలో కూడా చెప్పాను నేను. ఆ యొక్క దేవత శక్తి మనం నాలుక మీద ఉన్నప్పుడు మనం ఆ చెడు వ్యసనాలు సిగరెట్లు కానీ కాల్చకూడదు బాబు.
అఘోరీలు కాలుతున్నారంటే వాళ్ళు మరి గొడ్లెప్పి తిరుగుతున్నారు, మరి గొడ్లెప్పుతూ ఉంటారు. మీరు కూడా గొడ్లెప్పి తిరుగుతారా? చెప్పండి బాబు. ఇది వాళ్ళకి కొన్ని లెక్కలు ఉంటాయి, ఆ లెక్కల ప్రకారం వాళ్ళు చేస్తారు. గంజాయి కాలుస్తారు. గంజాయి అంటే అది అక్కడ వాళ్ళు వెళ్ళి ఆడు జపం చేసేటప్పుడు ట్రాన్స్లోకి వెళ్ళడానికి దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి అవన్నీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి మనం కూడా గొడ్లెప్పి తీసి తిరుగుతారంటే ఇక్కడ అది చాలా తప్పు బాబు. ఈ మంత్రం చేసేటప్పుడు ఈ చెడు ఆసనాలు ఏమి ఉండకూడదు. పొరపాటును కూడా జాగ్రత్తగా 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని ఎవరైతే చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతారో వాళ్ళు ఈ యంత్రాన్ని గీసుకోవచ్చు. రాగిరేకి తెచ్చుకొని చక్కగా రాగిరేకి మీద యంత్రం చేసి అద్భుతమైన యంత్రమే. చెప్పాక బాబు చక్కగా ఇలా ఈ పద్ధతిలో స్వామివారిని ఈ మంత్రాన్ని ఎవరైనా మీరు చేసుకోవాలి గృహోపదేశం అనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి బాబు. తప్పకుండా నేను ఆ మంత్రాన్ని మీకు ఉపదేశిస్తాను. ఇంకా విధి విధానాలన్నీ దగ్గరుండి చేపిస్తాను, మేము చెప్తాను, చేసుకోండి. ఈ యంత్రాన్ని చక్కగా గీయడం నేర్చుకోవచ్చు. అలాగే ఇక ఈ వారం రోజుల పాటు నేను వైజాగ్ వెళ్తున్నాను బాబు. వైజాగ్ పీఠంలో ఉంటాను. ఇప్పుడు ఈ వారం రోజులు మంత్రోద్దేశాల కోసం ఎవరు రావద్దు. తర్వాత కాల్ చేసినప్పుడు మా వాళ్ళు చెప్తారు. తర్వాత వచ్చే వీడియోలో మీకు మారణ ప్రయోగాల గురించి కానీ వశీకరణ ఏంటి ఒక వీడియోలో చూపించేస్తాను. వశీకరణం చేసేటప్పుడు మనం ఏ ఆసనం వేసుకోవాలి యంత్రం తీసి, తర్వాత అవి వేరు ఆసనాలకి సంబంధించిన యంత్రాలు. అవి మారణ ప్రయోగానికి ఏ ఆసనం వేసుకోవాలి, వశీకరణం చేసినప్పుడు ఏ ఆసనం వేసుకోవాలి, అలా యంత్రాలు ఉంటాయి. వాటి గురించి ఒక వీడియోలో తప్పకుండా చెప్తాను. అయితే ఇప్పుడు స్క్రీన్ మీద ఈ యంత్రం వచ్చింది బాబు. ముందు ఈ యంత్రాన్ని చక్కగా స్క్రీన్ షాట్ తీసి దాచుకోండి. ఇది ఇప్పుడు మీకు అర్థం కాదు. తర్వాత ఆ మంత్రాన్ని చేసుకున్నప్పుడు ఆ మంత్రం మీకు నోటెడ్ అయిపోయి ఈ మంత్రం కళ్ళు మూసినా మీకు ఆ స్వామివారి మంత్రం కనిపించినప్పుడు అప్పుడు మీకు ఉన్న అందులో ఆ గడుల్లో అక్షరాలు మీకు అర్థం అవుతాయి. అప్పుడు దాకా మీకు ఈ యంత్రం అర్థం కాదు. దయచేసి అందరూ గమనించండి బాబు. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. చూడండి బాబు, ఈ యంత్రాన్ని చక్కగా స్క్రీన్ షాట్లు తీసుకోండి. ఇప్పుడు ఈ యంత్రం మీకు ఇలా చూస్తే మీకు అర్థం కాదు, అందులో బీజాక్షరాలు. తర్వాత మీరు ఎప్పుడైతే ఆ మంత్రాన్ని 41 రోజులు చేశారో అప్పుడు అందులో ఉన్న ఆ బీజాక్షరాలు మీకు అర్థమయ్యి ఆ మంత్రం యొక్క వివరణ మీకు తెలిసిద్ది. చూసుకోండి బాబు, చాలా జాగ్రత్తగా చూడండి. ఈ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా నేను చెప్పినప్పుడు వినండి బాబు. బీజాక్షరాలు తప్పు రాకూడదు. ఓం శ్రౌం క్షౌం జ్రౌం హ్రౌం హూం హ్రీం క్షీం శ్రౌం హ్రీం ఫట్ గండబేరుండ నారసింహాయ మహాశరభాంతకాయ హుం ఫట్ స్వాహ. మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా వినండి బాబు. ఈ మంత్రాన్ని జాగ్రత్తగా తప్పులు లేకుండా చేసుకోండి.